ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షోడశోऽధ్యాయः దైవాసుర సంపద్విభాగయోగः. 15 అధ్యాయాలు పూర్తి చేసుకొని 16వ అధ్యాయంలోకి వచ్చాము. ఇందులో ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతివారు తన జీవిత కాలంలో ఏదో ఒకటి సాధించాలి అని ఉంటుంది ఎవరికైనా సరే. దానినే జీవిత లక్ష్యం అని అంటారు. కానీ చాలామంది ఏ లక్ష్యం లేకుండా కూడా జీవితాన్ని వ్యర్థంగా కూడా గడిపేస్తారు. జీవితంలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకునే శక్తి లేక మత్తు పదార్థాలకు ఆశ్రయిస్తారు. మరి కొంతమంది తాము చేరాల్సిన లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా తమ జీవన విధానాన్ని మలుచుకుంటారు. ఉదాహరణకి ఏంటి, మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము, ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తాము అనే ప్రశ్నలు వేసుకుంటే దానికి లక్ష్యం ఆధ్యాత్మికత అవుతుంది. ఈ ఆధ్యాత్మికతను సంపాదించాలంటే మనం ఎటువంటి జీవన విధానాన్ని అనుసరించాలో కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో సూచించారు. జీవితంలో చేయవలసింది, చేయకూడనివి అన్నింటినీ మనకు వివరంగా చెప్పారు. వాటినే సంపదలు అని పేరు పెట్టారు. మనకి ఎన్నో రకాలైన సంపదలు ఉన్నాయి. సంపద అంటే సంపన్నంగా ఉండటం, అంటే దేనికి కొదవ లేకుండా ఉండటం, అన్నీ చక్కగా అమరి ఉంచటం, అన్నీ మనకు ఉన్నాయి, దేనికి మరొకరి మీద ఆధారపడాల్సిన పని లేదు అని అనుకోవటం. ఈ లోకంలో ధనము, ఆస్తులు, భార్య బిడ్డలు, బంధువులు, పదవులు ఇవన్నీ సంపదలే కదా. ఇవి లౌకికమైనవి, ఈ ప్రపంచంలో మాత్రమే ఉపయోగపడేవి. వీటి వలన సుఖము దుఃఖము రెండూ కలుగుతాయి. దైవీ సంపద వలన కేవలం సుఖం మాత్రమే కలుగుతుంది. దైవీ సంపద అంటే ముఖ్యంగా జ్ఞాన సంపద, సద్గుణములు కలిగి ఉండటం, ఉన్నదానితో తృప్తి పడటం, లేని దాని కొరకు పాకులాడకపోవటం, అనవసరమైన విషయాల గురించి ఆలోచించకపోవటం, మంచి శీలము కలిగి ఉండటం. అలాగే ఆసురీ సంపద అంటే దుర్గుణములు, రాక్షసత్వము, క్రూరత్వము, హింసా ప్రవృత్తి, మత్తు పదార్థాలు సేవించటం, ప్రతిదానిని ద్వేషించటం, అమితమైన కోరికలు కలిగి ఉండటం, అవి తీరకపోతే కోప స్వభావం కలిగి ఉండటం, ఆ కోపంలో అందరినీ మానసికంగా శారీరకంగా హింసించటం, అలా చేయటం ద్వారా వికృతమైన మానసిక ఆనందాన్ని పొందటం ఇలాంటివి. వీటి గురించి వివరంగా తెలుసుకుంటే వేటిని అవలంబించాలో వేటిని విడిచిపెట్టాలో చక్కగా తెలుస్తుంది. అందుకే దీనిని దైవాసుర సంపద్విభాగ యోగము అని అన్నారు. మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. రెండో శ్లోకం. అహింసా సత్యమక్రోధః త్యాగశాంతిరపైసునం దయాభూతేష్వలోలుప్త్వం మార్ధవం హ్రీరచాపలం. మూడో శ్లోకం. తేజః క్షమా ధృతిచ్చౌసం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఈ 3 శ్లోకాల్లో దైవీ సంపదలంటే ఏవి అనే విషయం విపులంగా చెప్పారు పరమాత్మ. అవేంటో చూద్దాం. భయం లేకపోవటం, నిర్భయంగా ఉండటం, సాత్విక గుణములు కలిగి ఉండటం, మనసు నిర్మలంగా ఉండటం, ఎల్లప్పుడూ జ్ఞాన సముపార్జన కొరకు
ప్రయత్నించటం, ఇంద్రియములను నిగ్రహించటం, మనసును నిగ్రహించటం, మనసును దాని ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పోనీయకుండా కట్టడి చేయాలి. మంచి పనులు చేయటం, ఇతరులకు పనికొచ్చే పనులు, ఇతరులకు హాని చేయని పనులు, దైవ కార్యములు చేయటం, వేదములు, శాస్త్రములు, పురాణములు చదవటం, వినటం, వాటిలో ఉన్న మంచి విషయాలను అవగాహన చేసుకోవటం, ఆచరించటం, చేసే ప్రతి పని ఒక తపస్సులాగా శ్రద్ధతో ఏకాగ్రతతో చేయాలి. ఏ విషయం ఆలోచించినా, సంకల్పించినా, మాట్లాడినా, ఏ పని చేసినా కపటం లేకుండా ఉండటం, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడకపోవటం, ఒకరిని మోసం చెయ్యాలి అనే బుద్ధి లేకపోవటం, సాధ్యమైనంత వరకు సాటి మానవులను మానసికంగా శారీరకంగా హింసించకపోవటం, ఇతర ప్రాణులకు హాని కలిగించకపోవటం, కేవలం మన వినోదానికి ఇతర ప్రాణులను హింసించకూడదు, ఎల్లప్పుడూ నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకపోవడం, కోపమును విడిచిపెట్టాలి. కోపం అందరికీ సర్వసాధారణం, కానీ దానిని విడిచిపెట్టాలి. కోపం రాకుండా చూసుకోవాలి. ఉన్నంతలో ఇతరులకు పెట్టడం, తన స్వార్థం కంటే ఇతరుల మేలు గురించి ఆలోచించటం, త్యాగబుద్ధి కలిగి ఉండటం, ఎప్పుడూ శాంతంగా ఉండటం, ఎటువంటి అలజడి లేకుండా ఉండటం, చిరునవ్వు నవ్వుతూ ఉండటం, ఇతరులను ఆదరంగా పలకరించటం, ఇతరుల మీద చాడీలు చెప్పకుండా ఉండటం, ఇతరులను అనవసరంగా విమర్శించకుండా ఉండటం, ఇతరులలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని ఏకాంతంగా చెప్పటం, 10 మందిలో అవమానించకపోవటం, దయాగుణము కలిగి ఉండటం, సాటి మానవుల మీద సాటి ప్రాణుల మీద దయ, కరుణ, జాలి కలిగి ఉండటం, వాటిని మానసికంగా శారీరకంగా హింసించకపోవటం, విషయ వాంఛలయందు లోలత్వం లేకపోవటం, స్త్రీ వాంఛలు కానీ, ధనము మీద అధికమైన వాంఛ కానీ, పదవీ వ్యామోహం కానీ లేకపోవటం, వాటి కోసం అకృత్యాలు అఘాయిత్యాలు చేయటం, ప్రాపంచిక విషయములయందు విషయ వాంఛలయందు ఆసక్తి లేకపోవటం, వాటి కొరకు మనసు నిరంతరం చెలించకపోవటం, మృదువుగా మాట్లాడటం, మృదువుగా ప్రవర్తించటం, మాటల్లో కానీ చేతల్లో కానీ క్రూరత్వం లేకపోవటం, దుర్మార్గమైన పనులు, చెడ్డ పనులు, అసాంఘిక కార్యములు చేయవలసి వస్తే సిగ్గుపడి వాటిని దూరంగా ఉంచటం, అపరాధ భావానికి దూరంగా ఉండటం, చంచల స్వభావం లేకపోవటం, మనస్సు స్థిరంగా ఉంచుకోవటం, అదా ఇదా ఏది అంటూ ఊగిసలాడపోవటం, నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండటం, ఏదైనా చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం, అసాధారణ ప్రతిభ, ప్రజ్ఞాపాఠవాలు కలిగి ఉండటం, ఇతరులలో లేని శక్తులు కలిగి ఉండటం, కష్టాలలో కానీ సుఖాలలో కానీ ఓర్పు వహించటం, ఊరికే ఆవేశపడకపోవటం, కష్టకాలంలో ఓర్పు వహించటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవటం, అవసరమైనప్పుడు వేచి చూసే ధోరణి అవలంబించటం, ధైర్యంగా ముందుకు నడవటం, అన్ని విషయాలలో ధైర్యం ప్రదర్శించటం, పిరికితనాన్ని పారద్రోలటం, తాను ధర్మము అనుకున్న విషయాన్ని ధైర్యంగా చెప్పటం. సుయోధన సభలో ఆ పని వికర్ణుడు చేశాడు, భీష్ముడు చేయలేకపోయాడు. శరీరమును మనస్సును నిర్మలంగా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు స్నానం చేస్తే శరీరం శుభ్రపడుతుంది. చెడు ఆలోచనలు రానియకపోతే, చెడు తలంపులు లేకపోతే మనసు శుభ్రంగా ఉంటుంది. ఎవ్వరికీ ద్రోహం చేయకూడదు. ద్రోహం పోవటం, ఎవరికీ అపకారం చేయకపోవటం, ఇతరుల భార్యలను, సంతానాన్ని, ధనమును, ఆస్తులను ఆక్రమించాలని, అపహరించాలని చెడు బుద్ధి లేకపోవటం, నేను గొప్పవాడిని, నన్ను అందరూ పూజించాలి, గౌరవించాలి అనే అహంకారము, గర్వం లేకపోవటం, ఇతరుల పట్ల వినయంగా విధేయతగా ఉండటం, పై గుణములు అన్నీ దైవీ సంపదను చేస్తాయి. ఈ గుణాలు ఉంటే దైవం మన దగ్గర ఉన్నట్టే, అన్ని సంపదలు ఉన్నట్టే అని భావించాలి.
వీటిలో ముఖ్యమైన వాటి గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం తరువాతి వీడియోలో. హరే కృష్ణ.